ఈ రోజు మనము క్లాస్ 17 లో ఉన్నాము. 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా ఈ క్లాస్ 17 లో మనము మే అండ్ మైట్ గురించి తెలుసుకోబోతున్నాము. సాధారణంగా చాలా మందికి మేని ఎక్కడ ఉపయోగించాలి, మైట్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలనే విషయాన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, మే అండ్ మైట్ నేను ఇక్కడ ఒక ఐ స్లాష్ పెట్టి రాశాను. అంటే మేకి బదులు మైట్ని, మైట్కి బదులు మేని ఉపయోగించవచ్చు అని దీని అర్థం. మేకి బదులు మైట్ని, మైట్కి బదులు మేని ఉపయోగించవచ్చు అని దీని అర్థం. ఫస్ట్ పాయింట్, మేని మైట్ని ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఈజ్ అన్సర్టైన్. మే అండ్ మైట్ని ఎప్పుడు ఉపయోగించాలంటే బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పని 100% గ్యారంటీ లేదు, ఒక డౌట్తో ఉంది, డౌట్ఫుల్గా ఉంది అన్నప్పుడు మనం మేని కానీ మైట్ కానీ ఉపయోగిస్తాం. మరి మే ఉపయోగించాలా, మైట్ ఉపయోగించాలా? మీరు గుర్తుపెట్టుకోండి, మే ఉపయోగించినా మైట్ ఉపయోగించినా పెద్దగా తేడా ఉండదు. దెర్ ఈస్ నో డిఫరెన్స్. వీ కెన్ యూజ్ మే ఆర్ మైట్, అదర్వైజ్ వీ కెన్ యూజ్ మైట్ ఆర్ మే. అంటే ఆల్టర్నేటివ్గా మేని కానీ మైట్ని కానీ ఉపయోగించవచ్చు. బట్ ఇక్కడ ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మే అండ్ మైట్ స్పీక్స్ అబౌట్ అన్సర్టైనిటీ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఎనీ యాక్షన్ విచ్ ఈస్ నాట్ 100% sure, any action which is not 100% guaranteed. When we are speaking about something, we have to speak with confidence. But ఇక్కడ ఏమవుతుందంటే ఏమో జరిగితే జరగవచ్చు, ఉంటే ఉండొచ్చు, అవుతే అవ్వచ్చు, వస్తే రావచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు. అంటే దీని మీద ఎలాంటి గ్యారంటీ లేదు. అతను గెలిస్తే గెలవచ్చు, అతను సీఎం అవుతే అవ్వచ్చు. ఈ రకంగా మనం ఒక పనిని గ్యారంటీగా లేదు అని చెప్పినప్పుడు ఈ మే అండ్ మైట్ని ఉపయోగిస్తాము. అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలుగులో రాశాను, ఒక పని జరిగితే జరగవచ్చు లేదా చేస్తే చేయవచ్చు. ఇక్కడ చూడండి, చేస్తే చేయవచ్చు, జరిగితే జరగవచ్చు అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. చేస్తే చేయవచ్చు, జరిగితే జరగవచ్చు అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఒక పని డౌట్ఫుల్గా 100% గ్యారంటీ లేకుండా, ఒక పని జస్ట్ 50% మాత్రమే మనకు దాని మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, దాని మీద మనకు అర్థమైనప్పుడు అప్పుడు ఈ మే కానీ మైట్ కానీ ఉపయోగిస్తాం. మీరు ఏమర్థం చేసుకుంటారా అంటే ఎక్కడ లేదు, ఈ గ్రామటికల్ బుక్స్లో ఎక్కడ లేదు ఇది ఒక 50% గ్యారంటీ, ఇది ఒక 50% నమ్మకం ఉంది పని అవ్వడానికి అని అర్థం చేసుకోండి. ఇది ఒక 30% ఉంది అని అర్థం చేసుకోండి. ఇది ఎక్కడ గ్రామటికల్ బుక్స్లో లేదు. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మే అంటేనే డౌట్ఫుల్గా 50-50 ఛాన్సెస్ అన్నట్టు. మే కంటే ఇంకా తక్కువ పాసిబిలిటీ ఉంటే మైట్. కానీ జనరల్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు మేని మైట్ని ఆల్టర్నేటివ్గా ఉపయోగించవచ్చు. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, తెలుగు మీనింగ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో చేస్తే చెయ్యవచ్చు, చేస్తే చేయొచ్చు, ఒక పని జరిగితే జరగచ్చు అని చెప్పి మనం ఉపయోగిస్తుంటాం. సో ఎప్పుడైతే మీకు ఈ మే అనే పదం మీకు బాగా అర్థమవుతుందో అప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే మేబీని అర్థం చేసుకోగలుగుతారు, నెక్స్ట్ వచ్చే మే హ్యావ్ని అర్థం చేసుకోగలుగుతారు, నెక్స్ట్ వచ్చే మే హ్యావ్ బీన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంటే ముందు మీకు మే అండ్ మైట్ అంటే ఏంటో అర్థమైనప్పుడు మేబీ, మే హ్యావ్ బీన్ అనే పదాలని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ యొక్క మే అర్థమైతే మీరు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎన్ని రకాలుగా ఎన్ని వేల సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి ఇంగ్లీష్లో 7 ఉంటాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. వీటన్నింటికి కామన్గా మే అండ్ మైట్ వస్తుంది. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నింటికి కూడా ఈ మోడల్ వర్డ్ మే అండ్ మైట్ వస్తుంది. ఈ మే అండ్ మైట్ తర్వాత మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో, V1 ఫామ్లో, బేస్ ఫామ్లో ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చెప్తాను. చూడండి, ఐ ఉంది, మే ఉంది. ఐ మే కమ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్ ప్రకారము నేను వస్తే రావచ్చు. ఇక్కడ ఇచ్చిన మీనింగ్ ప్రకారం నేను వస్తే రావచ్చు. వి ఉంది, మే ఉంది, ఇక్కడ మీట్ ఉంది, వి మే మీట్, మేము మీట్ అయితే మీట్ అవ్వచ్చు అని దాని అర్థం. నెక్స్ట్ యూ ఉంది, మే ఉంది, రెయిన్ ఉంది, గో ఉంది, యూ మే గో, మీరు వెళ్తే వెళ్ళొచ్చు. ఇట్ ఉంది, మే ఉంది, రెయిన్ ఉంది, ఇట్ మే రెయిన్, వర్షం పడితే పడొచ్చు. ఈరోజు వర్షం పడితే పడొచ్చు. మేఘం, ఆకాశం మేఘావృతమై ఉంది, సో మనకు ఈరోజు వర్షం పడితే పడొచ్చు. అంటే మే దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? అన్సర్టైనిటీ, ఒక పాసిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పాసిబిలిటీ, అన్సర్టైనిటీ జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు, డౌట్ఫుల్గా ఉంది అనుకున్నప్పుడు ఎనీ యాక్షన్ విచ్ ఈస్ నాట్ 100% sure, ఎనీ యాక్షన్ విచ్ ఈస్ నాట్ గ్యారంటీడ్
అప్పుడు అన్సర్టైన్ గా ఉంది విచ్ ఈస్ నాట్ సర్టైన్, అప్పుడు మనం ఈ మేని కానీ మైట్ని కానీ ఉపయోగించుకోవచ్చు. నేను మే గురించి చెప్తే మీరు మైట్ గురించి కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా మే 50% అంటే మైట్ 30% అని, అలా అని చెప్పి మే ప్లేస్లో మైట్ యూజ్ చేద్దా అని ఏమీ ఉండదు. వీ కెన్ యూజ్ మే అండ్ మైట్ ఆల్టర్నేటివ్లీ. బట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇంగ్లీష్లో ఎందుకు మరి రెండు తేడాగా ఇచ్చారని అంటే మేని ఎక్కువగా స్పోకెన్ ఎబిలిటీస్లో వాడతాము, మైట్ని ఎక్కువగా రిటర్న్ ఎబిలిటీస్లో వాడతాము. మన డాక్యుమెంట్స్లో, లీగల్ డాక్యుమెంట్స్లో, లాలో, మన కాన్స్టిట్యూషన్ బుక్స్లో ఇట్లాంటి వాటిల్లో మైట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ మే అనేది మాట్లాడినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. దే మే టేక్ లీవ్, వారి రోజు లీవ్ తీసుకోవచ్చు, వారి రోజు రాకపోవచ్చు. దే మే నాట్ కమ్ ఆర్ దే మే టేక్ లీవ్. హీ మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఒక అతను మనల్ని కలవడానికి వస్తున్నాడు, ఆయన ఏ భాషలో మాట్లాడతాడో తెలియదు, సో అతను ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అని చెప్పాలనుకోండి, హీ మే స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. అండ్ షీ మే హెల్ప్ యూ, మనకు ఒక సహాయం అవసరం ఉంది, ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి, ఆవిడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీకు హెల్ప్ చేయొచ్చు, చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పట్లేదు ఇక్కడ మనము షీ విల్ హెల్ప్ అనో లేకపోతే షీ కెన్ హెల్ప్ అనో మనం 100% గ్యారంటీతో చెప్పట్లేదు, ఆమె చేస్తే చేయొచ్చు అని చెప్తున్నాం. షీ మే హెల్ప్ యూ, గో టు హర్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. అండ్ ఇట్తో తీసుకున్నాము, ఇట్ మే వర్క్. ఇట్ మే వర్క్ అంటే అది పని చేస్తే చెయ్యొచ్చు, చేయకూడపోవచ్చు, అంటే ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ 100%. హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ వరకైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మేకి నాట్ యాడ్ చేస్తే ఇంగ్లీష్లో కాంట్రాక్షన్లో, షార్ట్ కట్లో, షార్ట్ ఫామ్లో, నెగిటివ్ కాంట్రాక్షన్లో ఏమంటారు అని అంటే మెంట్ అని అంటారు. మైట్కి నాట్ యాడ్ చేస్తే ఇంగ్లీష్లో షార్ట్ ఫామ్లో, షార్ట్ కట్లో, నెగిటివ్ కాంట్రాక్షన్లో ఏమంటారంటే మైటెంట్ అంటారు. సో మెనాట్ అని చెప్పడము ఆనవాయితీ. మైటెంట్ అనేది రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా ఎక్కడ స్పోకెన్ ఎబిలిటీస్లో యూజ్ చేయరు. సో మనం కూడా మెనాట్, మైట్ నాట్ అనే ఉపయోగిద్దాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మే ఎన్ని రకాలుగా, ఎన్ని సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తారో కూడా చెప్తాను. అన్సర్టైనిటీ, పాసిబిలిటీ అని అంటే ఏదైనా ఒక యాక్షన్ 100% గ్యారంటీ లేదు అని చెప్పినప్పుడు 50% ఉంది, దానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు. అండ్ ఎప్పుడైతే మనం పర్మిషన్స్ తీసుకుంటామో, మే ఐ కమ్ ఇన్, మే ఐ గో, మే ఐ టేక్ లీవ్ అని చెప్పి పర్మిషన్ తీసుకుంటామో అప్పుడు ఉపయోగిస్తాము. ఎప్పుడైతే పర్మిషన్ మనం ఇతరులకు ఇస్తామో అప్పుడు ఉపయోగిస్తాము. ఎప్పుడైతే మనం ఇతరులను విష్ చేస్తామో, బ్లెస్ చేస్తామో, మే గాడ్ బ్లెస్ యూ, మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మే యూ లివ్ లాంగ్ అని చెప్పి అప్పుడు ఉపయోగిస్తాము. ఎప్పుడైతే మనం ఇతరులను రిక్వెస్ట్ చేయాలనుకుంటామో మోర్ ఫార్మల్ వేలో అప్పుడు కూడా ఉపయోగిస్తాను. వీటన్నిటితో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ టేకింగ్ పర్మిషన్ అంటే మనం ఎవరినైనా పర్మిషన్ తీసుకున్నప్పుడు, ఎవరి దగ్గరైనా పర్మిషన్ తీసుకున్నప్పుడు మనము ఈ మేతో ఉపయోగించాలి. సాధారణంగా ఇంతకుముందు చెప్పినటువంటి క్లాసెస్లో కెన్తో పర్మిషన్ తీసుకోవచ్చు అని చెప్పాను. కెన్ ఐ కమ్, కెన్ ఐ గో, కెన్ ఐ సిట్ అని చెప్పి. కాకపోతే అంతకంటే ఎక్కువ ఫార్మల్ వేలో ఇంకా కొంచెం పొలైట్గా తీసుకోవాలనుకోండి పర్మిషన్, అప్పుడు మెయిన్ ఉపయోగిస్తాము. సాధారణంగా చిన్నపిల్లలు క్లాస్ టీచర్ల దగ్గర వాళ్ళ క్లాస్లోకి ఎంటర్ అవ్వడానికి మే ఐ కమ్ ఇన్ మేడం, may I take a leave, may I take a break, may I ask a question, may I take this pencil, may I take this box అని చెప్పి అడుగుతుంటారు అన్నట్టు. అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పొలైట్గా మాట్లాడాలి కాబట్టి అలాంటి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో. సో ఇక్కడ చూడండి, మే ఐ టేక్ ఏ లీవ్ ఆర్ మే ఐ టేక్ లీవ్ అంటే నేను సెలవు తీసుకోవచ్చా, ఇప్పుడు చేస్తే చేయవచ్చు కదా, నేను సెలవు తీసుకోవచ్చా. మే ఐ టేక్ ఏ బ్రేక్ అంటే నేను బ్రేక్ తీసుకోవచ్చా. ఒక క్లాస్ 3 hours నడుస్తుంది, మీరందరూ కూర్చున్నారు, సార్ మే ఐ టేక్ ఏ బ్రేక్, కొంచెం టీ తాగి వస్తాను లేదా కిందికి వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పాలనుకోండి, మే ఐ టేక్ ఏ బ్రేక్ అని చెప్పి పొలైట్గా అడగాలన్నట్టు పెద్దవాళ్ళని. సో మే ఐ స్పీక్, నేను మాట్లాడొచ్చా, మే ఐ స్పీక్ నౌ, నేను మాట్లాడొచ్చా. మే ఐ స్టార్ట్, నేను ప్రారంభించొచ్చా, నేను స్టార్ట్ చేయొచ్చా. మే ఐ స్టార్ట్ అంటే పర్మిషన్ తీసుకుంటున్నాం ఒక పని చేయడానికి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నాము, టైం అవ్వలేదు, సార్ని అడుగుతున్నాం, సార్ టైం అయిందా, నేను స్టార్ట్ చేయాలా రాయటం అనేది. మే ఐ స్టార్ట్ రైటింగ్ ఆర్ మే ఐ రైట్, మే ఐ స్టార్ట్ అని చెప్పి ఈ రకంగా అడుగుతుంటాం అన్నట్టు. మే ఐ సిట్ హియర్, ఇక్కడ కూర్చోవచ్చా. అండ్ మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా. మే ఐ గో, నేను వెళ్ళొచ్చా. మే ఐ స్లీప్, నేను పడుకోవచ్చా. మే ఐ సింగ్, నేను పాట పాడొచ్చా. మే ఐ స్పీక్, నేను మాట్లాడొచ్చా.
మే ఐ టాక్ నేను మాట్లాడొచ్చా, మే ఐ రైట్ నేను రాయొచ్చా. సో ఈ రకంగా మనము మేతో స్టార్ట్ చేసి మే అనే ఈ హెల్పింగ్ వర్బ్తో మనం స్టార్ట్ చేసి పర్మిషన్స్ తీసుకుంటాము. అదే విధంగా పర్మిషన్స్ కూడా సింపుల్గా ఇస్తాము. ఎలా అంటే యూతో స్టార్ట్ చేస్తాం. యూ మే టేక్ లీవ్, యూ మే టేక్ ఎ బ్రేక్ నౌ, యూ మే సిట్ హియర్, యూ మే కమ్ ఇన్, యూ మే గో, యూ మే కమ్, యూ మే టాక్, యూ మే స్టార్ట్ రైటింగ్, యూ మే రైట్, యూ మే స్పీక్ అని చెప్పి ఇక్కడ రాసాను చూడండి. అలా యూ మే అని చెప్పి మనము పర్మిషన్స్ ఇవ్వచ్చు కూడా, పర్మిషన్ తీసుకోవచ్చు, పర్మిషన్ ఎవరికైనా ఇతరులకు ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కొన్నిసార్లు మనము ఇతరులను బ్లెస్సింగ్స్ చేస్తుంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అంటాము, అంటే మే యూ లివ్ లాంగ్ అంటే దీర్ఘాయుష్మాన్ భవ, నీకు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మే యూ గెట్ మ్యారీ సూన్, శీఘ్రమేవ అంటే సూన్, తొందరగా, మే యూ గెట్ మ్యారీ సూన్. అండ్ మే యూ లివ్ లాంగ్ అంటే 100 ఏళ్ళు బతుకు అని చెప్పి తెలుగులో అంటాం కదా, ఆ రకంగా మే యూ లివ్ లాంగ్ బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్తుంటాం కదా. మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మనల్ని పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళ కాలు మొక్కినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు కానీ మే యూ లివ్ లాంగ్, మే యూ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ అంటే నీ లైఫ్లో సక్సెస్ అవ్వు, నువ్వు 100 ఏళ్ళు దీర్ఘాయుష్తో జీవించు, నీకు తొందరగా పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఈ రకంగా చెప్తాం అన్నట్టు. సో మే యూ లివ్ లాంగ్ అంటే దీర్ఘాయుష్తో జీవించు అని అర్థం. అండ్ రిక్వెస్ట్ చేసినప్పుడు మే ఐ రిక్వెస్ట్, మనం ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసినప్పుడు కెన్ యూ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు అని చెప్పాను ఇంతకుముందు క్లాస్లో. ఇక్కడ ఎలా చెప్పాలి అని అంటే మే ఐ రిక్వెస్ట్ యూ టు అని చెప్పి స్టార్ట్ చేయాలి. మన ఏం రిక్వెస్ట్ ఉందో అది రిక్వెస్ట్ చేయాలి. మనం ఎవరినైనా రమ్మనాలి, ఇంట్లో లోపలికి రమ్మనాలి. మే ఐ రిక్వెస్ట్ యూ టు కమ్, మే ఐ రిక్వెస్ట్ యూ టు గో దేర్, మే ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ హియర్ అంటాం. మీరు సాధారణంగా స్పీచ్లు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, నేషనల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా, రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ జరుగుతుంటాయి కదా, అప్పుడు గవర్నర్స్ని, సీఎంస్ని, ప్రైమ్ మినిస్టర్స్ని, ప్రెసిడెంట్స్ని, ఇలాంటి డిగ్నిటరీస్ని పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ ఎలా మాట్లాడతారు? మే ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ టు స్పీక్ అని చెప్పి అంటుంటారు. మే ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ ఆర్ మే ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు స్పీక్, మే ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ టు కమ్ ఆన్ టు ద డయాస్, మే ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ టు కమ్ ఆన్ టు ద డయాస్ అంటే డయాస్ మీదకి రావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సహృదయంతో, హృదయపూర్వకంగా అని చెప్పి దాని అర్థం అన్నట్టు. మే ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్, మే ఐ రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ టు స్పీక్ అంటే చీఫ్ మినిస్టర్ని మాట్లాడవలసిందిగా మా అభ్యర్థన, మా కోరిక అని దాని అర్థం. మే ఐ రిక్వెస్ట్ ద చీఫ్ గెస్ట్ టు కమ్ ఆన్ టు ద డయాస్, డయాస్ మీదకి రావాలి అని చెప్పి మా అభ్యర్థన అని చెప్పి చెప్తుంటాం. అంటే ఏదైనా ఒక పని జరిగితే జరగచ్చు. ఈరోజు నేను నా ఫ్రెండ్ని కలిస్తే కలవచ్చు, ఐ మే మీట్ మై ఫ్రెండ్. నేను ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు, ఐ మే మ్యారీ దిస్ ఇయర్. నేను ఈరోజు వర్షం పడితే పడవచ్చు, ఇట్ మే రెయిన్ టుడే. నేను వస్తే రావచ్చు, ఐ మే కమ్. నేను వెళ్తే వెళ్ళొచ్చు, ఐ మే గో. మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే మాట్లాడచ్చు, యూ మే స్పీక్. మీరు ఏదైనా పని చేస్తే చేయవచ్చు అని చెప్పినప్పుడు ఆ చివరిగా మనం యాక్షన్ వర్బ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ పని జరిగితే జరగవచ్చు అనే మీనింగ్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ మే అండ్ మైట్ని ఉపయోగించి పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. ఈ మే అండ్ మైట్తో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. దాంతోపాటు ఆల్రెడీ మీకు చెప్పాను మే అండ్ మైట్ని ఆల్టర్నేట్గా ఇంటర్ ఎక్స్చేంజబుల్గా దానికి బదులు దీన్ని, దీనికి బదులు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఇట్ మే రెయిన్ టుడే అని చెప్పొచ్చు, ఇట్ మైట్ రెయిన్ టుడే అని చెప్పొచ్చు, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఇట్ మే రెయిన్ టుడే అంటే ఈ రోజు వర్షం పడొచ్చు అని దాని అర్థం. సో బయటికి వెళ్తుంటే ఇట్ మే రెయిన్ టుడే ప్లీజ్ క్యారీ అన్ అంబ్రెల్లా అని చెప్తుంటాము. అంబ్రెల్లా తీసుకెళ్ళు, ఛత్రి తీసుకెళ్ళు, గొడుగు తీసుకెళ్ళు, వర్షం పడేలాగుంది, ఆకాశం మేఘావృతమై ఉంది అని చెప్పినప్పుడు ఈ రకంగా చెప్తాం. ఇక్కడ మోడల్ వర్బ్ మే కాబట్టి ఈ మేని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయినటువంటి ఇట్ ముందు పెడితే మే ఇట్ రెయిన్, ఈ రోజు వర్షం పడొచ్చా అని చెప్పి క్వశ్చన్ అవుతుంది. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ రోజు వర్షం పడకపోవచ్చు అని చెప్పాలనుకోండి, ఇట్ మే నాట్ రెయిన్ అని చెప్తాం అన్నట్టు. మేకి
నాట్ యాడ్ చేసి మెంట్ అని చెప్పాలి. కాకపోతే దాన్ని మనం ఫ్రీక్వెంట్గా ఇంగ్లీష్లో స్పోకెన్ అబిలిటీస్లో ఉపయోగించాం కాబట్టి ఇట్ మే నాట్ రెయిన్ అని చెప్పి ఇలా 2 పదాలతో చెప్పాలి. ఇలా 2 పదాలు ఉన్నప్పుడు ఈ ఇట్నే తీసుకొచ్చి ఈ 2 పదాల మధ్యన పెడితే ఏమవుతుంది అంటే మే ఇట్ నాట్ రెయిన్ అవుతుంది అన్నట్టు. వర్షం పడకపోవచ్చు, వర్షం పడకపోవచ్చా అని చెప్పి మీనింగ్ అవుతుంది. మీరు 113 పేజీలో ఇలాగే ఒక్కొక్క అక్కడ ఇచ్చినటువంటి 4 కాలమ్స్ ఇచ్చాం కదా, 4 కాలమ్స్ లో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, వాటి తెలుగు మీనింగ్స్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, షీ మే హెల్ప్ యూ, ఆమె మీకు హెల్ప్ చేయొచ్చు, ఇది పాజిటివ్ సెంటెన్స్. షీ మే హెల్ప్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మోడల్ వర్బ్ మేని తీసుకెళ్లి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే మే షీ హెల్ప్ యూ, మీకు ఆమె సహాయం చేయవచ్చా, మీకు చేయకపోవచ్చు అని చెప్పాలనుకోండి షీ మే నాట్ హెల్ప్ యూ అని చెప్పాలి. ఇక్కడ మే అండ్ నాట్ 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఈ షీని తీసుకొచ్చి మధ్యలో పెట్టాలి. 2 పదాలు ఉన్నప్పుడు షీని సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొచ్చి మధ్యలో పెట్టాలి. మే షీ నాట్ హెల్ప్ యూ అని అవుతుంది. ఇక్కడ మైట్ తో తీసుకున్నాము. మైట్ ప్లేస్ లో మే కానీ మే ప్లేస్ లో మైట్ కానీ ఆల్టర్నేట్ గా యూజ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను. సో హీ మైట్ బికమ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఫ్యూచర్ లో మన ఆంధ్రప్రదేశ్ కి సీఎం అవ్వచ్చు అని చెప్పాలనుకోండి హీ మైట్ బికమ్, పవన్ కళ్యాణ్ మైట్ ఆర్ పవన్ కళ్యాణ్ మే బికమ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని దాని అర్థం. సో హీ మైట్ అని చెప్పినప్పుడు ఇలా మైట్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే ఏమవుతుంది, మైట్ హీ బికమ్, ఆయన అవ్వచ్చా అని క్వశ్చన్ అన్నట్టు. మైట్ హీ బికమ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అతను సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చా, ఆంధ్రప్రదేశ్ కి సీఎం అవ్వచ్చా. అవ్వకపోవచ్చు అని చెప్పాలనుకోండి మైట్ నాట్ అని చెప్తే సరిపోతుంది. హీ మైట్ నాట్ బికమ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 2 మనకు పదాలు ఉన్నాయి కాబట్టి ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటుందో దాని మధ్యలో పెడితే మైట్ హీ నాట్ బికమ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అతను సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వకపోవచ్చా అని చెప్పి క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ. సో ఇండియా మైట్ విన్, ఇండియా చాలా టఫ్ మ్యాచ్, క్లోజ్ కాల్ నడుస్తుంది, చాలా టఫ్ మ్యాచ్ నడుస్తుంది. ఇండియా గెలిస్తే గెలవచ్చు, ఏమో చెప్పలేం, దేర్ ఆర్ లీస్ట్ ఛాన్సెస్ అని చెప్పి ప్రాబబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది, గెలిస్తే గెలవచ్చు, మనకు లాస్ట్ వరకు చివరి వరకు ఏమవుతుందో తెలియదు అని చెప్పాలనుకోండి ఇండియా మే విన్ ఆర్ ఇండియా మైట్ విన్. సో ఇక్కడ మైట్ ని తీసుకెళ్ళి ఇండియా అనే ఈ నౌన్ ముందు కానీ లేకుంటే ఇట్ అనే ప్రొనౌన్ ముందు కానీ పెడితే ఏమవుతుందంటే దాని ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది, మైట్ ఇండియా విన్, ఇండియా గెలవచ్చా, ఇండియా గెలవచ్చు, ఇండియా గెలవచ్చా, ఇండియా గెలవకపోవచ్చు అని చెప్పాలనుకోండి ఇండియా మైట్ నాట్ విన్ ఆర్ ఇండియా మే నాట్ విన్ అని కూడా చెప్పొచ్చు. ఇండియా మే నాట్ విన్. ఇప్పుడు ఇండియాని తీసుకెళ్ళి ఈ 2 పదాల మధ్యన పెడితే సరిపోతుంది. మైట్ ఆర్ మే, మైట్ ఇండియా నాట్ విన్ అంటే ఇండియా గెలవకపోవచ్చా అని దాని అర్థం. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.